నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు క్రైస్తవ జేఏసీ పక్షాన సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మొల్కల ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సౌడమల్ల సన్నీ ఎడ్వర్డ్లు తెలిపారు. సిరిసిల్ల ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలు దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ కాలంలో SC, ST, BC, EBC మైనార్టీ పై అనేక దాడులు జరిగిన మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని, ఈ ఎన్నికలో బీజేపీ 400 పార్లమెంటు సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు తొలగించడంతో పాటు మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తానని RSS అధినేత మోహన్ భగత్, ఇతర బీజేపీ నాయకులు ప్రకటించడం దారుణమని, రాజ్యాంగాన్ని హక్కులను రక్షించుకోవాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్రైస్తవ సమాజం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో భారతదేశంలో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఇది కీలకమైనటువంటి ఎన్నికలు. మరి మతతత్వ పార్టీలకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎన్నిక. మరి 400 సీట్లు బీజేపీకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్నే మేము మారుస్తాము అన్నటువంటి విషయాన్ని మరి RSS పెద్దలు మోహన్ భగత్ వారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి మరి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఇతర పార్లమెంట్ సభ్యులు కొందరు మాట్లాడడము 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాము, మనుధర్మ శాస్త్రాన్ని మేము ప్రవేశపెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. అదే వర్డ్ ఇంకెవరైనా మాట్లాడితే వారి మీద కేసులు, వారిని మరి ఈడీల ద్వారా మరి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రేడింగ్ చేయించి, అదేవిధంగా మరి సాఫ్ట్ ఉన్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి చర్య. దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ SC, BC మైనార్టీ మరి BC వర్గాలకు చెందినటువంటి రిజర్వేషన్లు కూడా మేము తొలగిస్తామని చెప్తా ఉన్నారు. అదంతా కూడా మరి అన్ని వర్గాలు ఉన్నటువంటి ప్రజానికం గమనిస్తూ ఉన్నది. ఈ యొక్క ఎన్నికల్లో మరి ముఖ్యంగా బీజేపీ పార్టీని వ్యతిరేకించి లౌకికవాదమైనటువంటి లౌకిక శక్తులటువంటి పార్టీలకు మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ పక్షాన మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ గారు 6 గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టినటువంటి వాటిని కూడా యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాటిని కూడా అమలు చేస్తూ 2 రోజులు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 2 రోజుల పర్యాయంలో తాను ఆ పథకాలను 2 గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా మరి 100 రోజులు తిరగకముందే మరి 3 పథకాలను కూడా మరి అమలు చేయడం జరిగింది. ఇదంతా కూడా మరి SCలకు కానీ, BCలకు కానీ, STలకు కానీ, మైనార్టీ సమాజానికి మేలు కలిగే విధంగా ఉన్నవి. కాబట్టి మనకు ముఖ్యమైనది ప్రజా సంక్షేమము, ముఖ్యమైనది ప్రజల అభివృద్ధి, సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి. కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం జరిగేటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అతను చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను మేము దృష్టిలో పెట్టుకొని మరి వారి కోసము మేము మరి వారిని
ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిపించినట్లయితే మనము తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రేపు కాబోయే మరి ఇక్కడ మనం ఎక్కువ సీట్లు గెలిచినట్లయితే మరి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతారు కాబట్టి మరి వాళ్ళు త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని మరి పార్లమెంట్లో కూడా వాళ్ళు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన కృషి మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్లో మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి దాడులకు దారి తీస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, దళితుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, ఇతర వర్గాలపైన దాడులు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మరి యునైటెడ్గా ఉన్నటువంటి ఈ దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మా క్రైస్తవ సమాజాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి మన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనకు రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకో విధంగా రేపు మనము ఆ యొక్క రాజ్యాంగానికి ప్రజాస్వామ్యబద్ధకంగా ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి మనము ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మనం గెలిపించాలని చెప్పి మా క్రైస్తవ సమాజానికి అన్ని సమాజాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తాం. మేము ఇక్కడ చుట్టూలో ఉన్నటువంటి అన్ని మా యొక్క సంఘాలను సందర్శించి పెద్దలను వారిని అందరినీ కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా వాళ్ళు కూడా అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు ఈ యొక్క పత్రికా ముఖంగా మరొకసారి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజల్లో తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం.